భూములు కొనుగోలు చేసినటువంటి మేము భూములు అంటే ఇళ్ళ ప్లాట్ అంతా రిటైర్డ్ ఎంప్లాయీస్ని మా కష్టార్జితంతో ప్లాట్లు కొనుగోలు చేసాము. కొనుగోలు చేసి 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు కొన్నవాళ్ళు ఉన్నారు, 10 సంవత్సరాలు కొన్నవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా నిషేధ జాబితాలో చేర్చి దానివల్ల మాకు ఇల్లు కట్టుకున్నది ఇబ్బంది అయిపోయింది, చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇటీవల చీఫ్ మినిస్టర్కి తర్వాత అదేవిధంగా నారా లోకేష్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. వాళ్ళు కలెక్టర్ గారికి పంపించాడు. వాళ్ళు ఫైనల్గా ఆర్డీఓ గారు ఈ ప్రభుత్వ భూములని రిప్లై ఇచ్చారు. ప్రభుత్వ భూములని రిప్లై ఇవ్వడం అనేది చాలా హాస్యాస్పదము. ఎందుకనంటే సర్వే నెంబర్ 19 మరియు 23, 24 సర్వేలో 1961లోనే పట్టాలు ఇచ్చున్నారు. వీళ్ళు చెప్పేది ఏంటి, 74 రికార్డ్స్ ప్రకారం ప్రభుత్వ భూమి అంటారు. 61లోనే పట్టాలు ఇచ్చిన సంగతి వాళ్ళు రికార్డ్స్లో ఎంటర్ చేసుకోవాలి. అదేవిధంగా 61లో రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి 13వ నెంబర్ పట్ట దానికి అనుగుణంగా 205 పట్టాలను మంజూరు చేసింది. 4 రిజిస్ట్రేషన్లు, ఒక్కొక్క ప్లాట్కు 4 రిజిస్ట్రేషన్లు అయింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టాంప్ డ్యూటీ ప్రభుత్వానికి చెల్లించున్నాం. అయినప్పుడు కూడా ప్రభుత్వం అని చెప్పడంలో అర్థం లేదు. అదేవిధంగా కలెక్టర్ నిషేధించిన 2015లో నిషేధించినామని చెప్తున్నారు. అప్పటికే 4 రిజిస్ట్రేషన్లు అయింది. ప్రభుత్వ రికార్డుల్లో రిజిస్ట్రేషన్ అయింది. మాకు ఇన్కమ్ సర్టిఫికెట్లో మా పేర్లు ఉన్నాయి. ప్రభుత్వ భూమి అని చెప్పనేసి ఈరోజు నిషేధిత జాబితాలో పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పాలు చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే తక్షణమే చర్యలు తీసుకొని 19వ సర్వే, 23వ సర్వే, 24 సర్వే అవన్నీ కూడా వెరీ క్లియర్ కట్ ప్లాట్లు. కొంతమంది ఇళ్ళు నిర్మించుకున్నారు, కొంతమంది ప్రహరీ గోడలు నిర్మించుకున్నారు, సొంత ప్లాట్లు. 20 ఏళ్ళ నుంచి మా అనుభవంలో స్వయానుభవంలో ఉన్నాయి, ప్రహరీ గోడలు కట్టుకున్నాం. కాబట్టి ఇల్లు నిర్మించుకునే దానికి అనుమతి ఇవ్వాలని చెప్పనేసి కోరుతున్నాము. 22A జాబితా నుంచి ఈ సర్వే నెంబర్లన్నీ తీసేసి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని చెప్పనేసి మేము కోరుతున్నాము. అదేవిధంగా ఫ్లాట్ ఓనర్స్ వీళ్ళంతా కూడా దామినేడు లెక్క దాఖలాలో ఉన్నటువంటి తిరుచానూరు రోడ్లో 16వ సర్వే నెంబర్ ఉంది. ఆ సర్వే నెంబర్లో 19వ సర్వే నెంబర్ ఉంది. ఆ 19వ సర్వే నెంబర్లో ఉన్న ఫ్లాట్ ఓనర్స్. కాబట్టి వెంటనే ప్రభుత్వం 22A నిషేధ జాబితా నుంచి ఈ సర్వే నెంబర్లన్నింటినీ కూడా తొలగించాలని చెప్పని కోరుకుంటున్నాం. Nageswara, retired railway officer. Nageswara, retired railway employee. So we are all railway family. We have retired after putting up 30-40 years service. And finally, without house, we are surviving the problem in the society. Basing on that, we have purchased some of the flats. Some of the flats purchased in the account of government account, village accounts. So those are all registered, not one time, 2 times. So 3-4 times the lands are registered and Pakka records are there, and it is we have paid the full-fledged pay stamp duties to the government also. That was accepted and we are surviving that. So recently in 2015 government has given this one ban order 22A. It's highly negligence of the government and negligence of the revenue department. Completely they are not at all caring others what they surveying. All development areas, national highways are there, all communities are there, electricity, complete electricity is covered in all these areas where we are standing, we are purchasing the land. There banning is a surprising and joke, it is in fact. So how you will ban when the area is completely developed, full-fledged developed with the aid of government funds and etc. etc. Current is there, roads are there, national highways are there, and 3-4 times that is registered. Already some of the houses are being constructed, well-versed area. House ban is there. When we are people wanted to take some loans from the government sectors or from banks etc. etc. and we wanted to sell it, for registration they are doing the ban is not correct. It's not at all relevant to that area.
So we have requested several times for the last 10 years, all MLAs we have approached, and even our mayors are approached, Chief Minister Chamber also, they gave very good reply through the collector and RDO also. RDO finally has given a statement that it belongs to government land. How it is given for government land? When it is a tank bed, according to Supreme Court rule, it is the government land, means there is a meaning. But already houses are constructed, roads are laying down, and national highway is going on. Everybody is, traffic is too much in that area. Government accounts, especially 19 survey number. How it's all joking actually. It's a very surprising thing. And arsonized, and we are very sorry to say that the government records are not maintained by the government, and relevant revenue department also not properly responding for the common man. The common man is suffering for a long time. So thank you very much. On behalf of the press, we are requesting the government that these are all silly rules are not applicable for the standard of average man. Average man survival is better, and it is developed area. This ban order is not at all applicable. Thank you very much. Thank you.